హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సూపర్ హాస్పిటల్కి అయితే వచ్చినాము. ఇది మెయిన్ ఎంట్రన్స్ బీడుపల్లి రోడ్కి అయితే ఉంటుంది. ఇక్కడైతే మనం 7 గంటలకి వచ్చి టోకన్ తీసుకొని పోవాలి ఫ్రెండ్స్. లోన్కి అయితే మనము లేదు లేట్గా వచ్చినామంటే ఇన్నికి పోవాల్సిందే. ఎంత అర్లీగా వస్తే అంత లోనికి పోవచ్చు. 7 గంటల నుంచి 9 వరకు ఇస్తారు టోకను. లోపల ఎంట్రన్స్ ఇది లోన్ ఎంట్రన్స్ వినాయకుని గుడి. ఇక్కడైతే మన కొత్తగా వచ్చిన వాళ్ళకైతే దీంట్లో ఎంట్రన్స్ చేయించుకొని పోవాలి డాక్టర్ దాకా. అయితే మనము ఫస్ట్ ఇక్కడ ఇది మెయిన్ హాస్పిటల్. మనమైతే కెమెరా తీసేకైతే ఇబ్బంది ఫ్రెండ్స్, తీస్తే సెల్ వీక్కుంటారు, అందుకని మనం కొద్దిగా తీస్తాను. మెయిన్ హాస్పిటల్ అయితే ఇదైతే చూడండి. ఇక్కడంతా బాగా ఎట్లుందో చూడండి ఫ్రెండ్స్. మెయిన్ ఎంట్రన్స్ అయితే స్వామి వల్ల ఎంతమంది బాగుపడి ఎంతమంది ఆరోగ్యాలు బాగుపడుతున్నాయి ఫ్రెండ్స్. ఇందులో కూడా మా కుటుంబం కూడా ఉంది. ఇక్కడైతే మెయిన్ ఎంట్రన్స్ టోకన్ తీసుకొని పోయిన తర్వాత మనకైతే కొత్తగా వచ్చే వాళ్ళకి చూస్తారు. ఇది ఓపీడీ, ఇది 107. మనం ఇప్పుడు ట్రీ బ్రేక్లోకి వచ్చినాం. మనం కొద్దిగా చూడండి. ఎవరైనా పేషెంట్లు అటెండర్నే ఉండాలి ఫ్రెండ్స్ పేషెంట్లు వచ్చినప్పుడు, లేకపోతే బయటికి పంపించేస్తారు. ఎవరన్నా కానీ పేషెంట్ వచ్చినట్టే అటెండర్ ఉంటేనే లోనికి ఎంట్రన్స్. ఇక్కడ మనకు టైమింగ్ టేబుల్ ఇస్తారు. అప్పుడు వచ్చి మనం ఇక్కడ వచ్చి బయట కూర్చొని వాళ్ళు టైమింగ్ రమ్మనేవాడు పోవచ్చు. అది కూడా లోపలే ఉంది. బయటికి పోతే బయటికి నుంచి లోపలికి వచ్చేయకుండా మళ్ళీ. అందుకని మనమైతే లోనే కూర్చున్నాం. లోనే ఒక టీ తీసుకున్నాం. మళ్ళీ రాకుండా అన్నారు వాళ్ళు 11 గంటలకు. అందుకని బయటకు వచ్చి కూర్చున్నాం. ఇప్పుడు మనం లోనికి వచ్చినాం. చూడండి, ఇది మెయిన్ ఎంట్రన్స్ హాల్. ఎంత పెద్దగా ఉందో చూడండి ఫ్రెండ్స్. ఇక్కడంతా సాయిబాబా పుణ్యాన్ని ఎంతమంది. ఇది ఓపీడీలో అటెండర్లు బాగా కూర్చునే రూము. మనమైతే లోనికి పోయినాము. ఇక్కడ అటెండర్లు అంతా బయట ఉన్నారు చూడండి. ఇప్పుడే మనకి బ్లడ్ చెకప్ చేసినారు చూడండి. మనమైతే పోతున్నాము. చెకప్ చేయించుకున్నది తీయద్దు అన్నారు. దూది అందుకే మా వైపు నన్ను తీయద్దు పడేస్తామని చెప్తాంది. నేను అట్లే అదం పట్టుకున్నా చెయ్యి. చూడండి, ఇప్పుడు మన లంచ్ టైం అయింది. అందుకే ఇది స్వామి క్యాంటీన్లో భోంచేస్తున్నాం ఫ్రెండ్స్. అక్కడైతే ఫ్రీ భోజనము ఈరోజు. చూడండి, ఇక్కడ చూడండి కోతికి అయితే మన బిస్కెట్లు అయితే వేసినాము. క్రీమ్ బిస్కెట్లు తెచ్చి అవి ఏం చేస్తాండే తినకుండా క్రీమ్ ఒక్కటి నాక్కుంటాండే ఫ్రెండ్స్. అవి పాపము కోతులు తింటాయిలని వేస్తే అవి క్రీమ్ ఒక్కటే తింటాండాయి. బిస్కెట్ అంతా పారేస్తాండాయి. అందరూ ఇట బాగా చూసుకుంటారు కదా, అవి కొన్ని తినలేక దానికి నచ్చింది ఒకటి తింటాండాయి. ఆ పిల్లలు కూడా అంతే చూడండి ఎట్లా తింటాండాయి పైకి ఎక్కి ఓటుకోటి. నాకైతే చాలా ఆనందం అందింది ఫ్రెండ్స్. మన హాస్పిటల్కి వచ్చి బాగాలేకపోయినా కానీ మనం ఇట్లా చూస్తుంటే మూగిచి వాళ్ళు సంతోషంగా ఉంది ఫ్రెండ్స్.